ఎమ్మెల్సీ గెలిపిస్తే శాసన మండలిలో ప్రజల పక్షాన ప్రభుత్వంపై పోరాడుతా. ధర్మసమాజ్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మంద జ్యోతి. శాసనమండలిలో ప్రజల పక్షమై గొంతు విప్పి ప్రభుత్వంపై పోరాడుతానని ధర్మసమాజ్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మంద జ్యోతి అన్నారు. ధర్మసమాజ్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మంద జ్యోతిని గెలిపించాలని కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి శ్రీమతి మంద జ్యోతి డీఎస్పీ జిల్లా అధ్యక్షులు మహేందర్ మహారాజ్తో కలిసి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ధర్మసమాజ్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రతిసారి ఎన్నికల సమయంలో అగ్రకులాల అభ్యర్థులకు టికెట్లు ఇచ్చి మళ్లీ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం కులగణన అని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చేసిన కులగణన ప్రకారం 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు ఉన్నారని తేలిందన్నారు. ఈ రాష్ట్రంలో మరి మీకు ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో ఏ ఒక్క బీసీ గాని, ఎస్సీ, ఎస్టీ గాని కనబడలేదా? ఈ పార్టీలు బీసీ, ఎస్సీ, ఎస్టీలను మోసం చేస్తూనే ఉంటాయని ధ్వజమెత్తారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ధర్మసమాజ్ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం కల్పించినందుకు రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పోటీ కోటీశ్వరులకి, సామాన్యులైన మంద జ్యోతికి జరుగుతున్న ఎన్నిక కాబట్టి వేల కోట్ల అధిపతులని మట్టిగరిపించి నన్ను శాసనమండలికి ఎంపిక చేస్తే పట్టభద్రుల నిరుద్యోగ సమస్య, విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు అనే అంశాల మీద శాసనమండలిలో ప్రజల పక్షమై గొంతు విప్పి ప్రభుత్వంపై పోరాడుతానన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలకు, మిత్రులందరికీ నమస్కారం. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ మందా జ్యోతి గారు మన ధర్మ సమాజ్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ఉమ్మడి జిల్లాల చరిత్రలో రెడ్డిలు పోటీ చేయడం జరిగింది, లేదా వెలమలు పోటీ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ ఉమ్మడి జిల్లాల చరిత్రలో ఒక దళిత ముద్దుబిడ్డ మన ధర్మ సమాజ్ పార్టీ తరఫున పోటీ చేయడము జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి కానీ, బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి కానీ వాళ్ళు వేల కోట్ల ఆస్తులకు సంబంధించిన వ్యక్తులు, వాళ్ళు వ్యాపారవేత్తలు. వాళ్ళు గిట మండలిలో అడిగిపెట్టినట్లయితే, ఎమ్మెల్సీ గెలిచినట్లయితే నిరుద్యోగుల గురించి కానీ, గ్రాడ్యుయేట్స్ గురించి కానీ ఏం మాట్లాడని పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళందరూ 90% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ మన సంపద అంతా దోసుకుంటున్నటువంటి వారే వాళ్ళు. ఒకవేళ నిజంగా వాళ్లకు 90% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీల పైన ప్రేమ ఉన్నట్లయితే వాళ్ళందరూ వైద్యులకి మన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వాళ్ళు టికెట్లు ఇవ్వాలి. కానీ ఈరోజు ఆ పని చేయకుండా ఎమ్మెల్యేలు వాళ్ళే ఉండాలి, ఎంపీలు వాళ్ళే ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో అన్న ఉద్దేశంతో రాజ్యాధికారం మా చేతిలో ఉండాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ అయినటువంటి ముస్లిం అయినటువంటి మనందరికీ టికెట్ ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు. అందుకనే డాక్టర్ ఇషాధరన్ గారి నాయకత్వం లోపల 90% ఉన్నటువంటి వారికి 10% ఉన్నటువంటి అగ్రవర్ణాలకు ఒక ధర్మయుద్ధం జరుగుతుంది. ఆ ధర్మయుద్ధంలో భాగంగానే డాక్టర్ మందజ్యోతి గారిని డాక్టర్ ఇషాధరన్ మహారాజ్ గారు నిలబెట్టడం జరిగింది. కాబట్టి ఈ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ ఉన్నత విద్యావంతులు మంద జ్యోతి గారిని గుర్తించి తప్పకుండా మొట్టమొదటిసారిగా ఒక పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి దళిత బిడ్డకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని జిల్లా ప్రజలందరికీ నేను సవినయంగా వేడుకుంటున్నాను. మన మధ్య ఉన్న
మందజ్యోతి గారు ఎమ్మెల్సీ అభ్యర్థి మాట్లాడతారు. ఎలక్ట్రానిక్ మీడియాకి నా యొక్క నమస్కారాలు. ఈ నెల 27న జరగబోయే ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థినైన మందజ్యోతి అనే నేను బరిలో ఉన్నాను. నేను గతంలో నుంచే ధర్మ సమాజ్ పార్టీలో మంచి నాయకురాలుగా పనిచేస్తూ ఈ మధ్యనే రాష్ట్ర నాయకురాలుగా వెళ్ళాను. మాది సిద్దిపేటలో ప్రైవేట్ హాస్పిటల్లో కంటికి సంబంధించిన నేత్ర వైద్యం మొత్తం ఉచిత కంటి వైద్య శిబిరం అని ప్రజలలో సేవ చేస్తూ, స్కూళ్ళల్లో సేవ చేస్తూ నా వంతు సహాయంగా ప్రజలందరికీ నా సహకారం ఎల్లవేళలా వాళ్ళకి అందిస్తున్నాను. ఇప్పుడు కూడా పట్టభద్రులైనటువంటి ప్రతి ఒక్కరూ నేను మీ యొక్క విద్య, వైద్యం, ఉపాధి మొదలగు సమస్యల మీద, అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న ప్రతి సమస్యల మీద శాసన మండలిలో మాట్లాడడానికి 100% రెడీగా ఉన్నవారు. కాబట్టి పట్టభద్రులైన మేధావులు మొదటి ప్రాధాన్యత ఓటు 9 నంబర్ మీద వేసి నన్ను గెలిపించాలని, పార్లమెంట్లకి, శాసన మండలికి పంపించాలని, మీ అందరి ఆడబిడ్డగా నన్ను గుర్తించాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం.